హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా నైటీ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ క్లాత్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ కోసం 2 మీటర్ల 30 సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్తో చాలా సింపుల్గా నైటీ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. నైటీ కటింగ్ వీడియో ఆల్రెడీ చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇక నైటీ ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా బ్యాక్ నెక్ కుట్టడానికి దాని పీస్కు ఇలా ఒక సైడ్ మర్చి కుట్టుకోవాలి. ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి ఇక్కడేమో రౌండ్ నెక్ కట్ చేసాం కదా, అందుకోసం ఇలా అక్కడక్కడ గుర్తులు పెట్టేసి ఓన్లీ కరువు ఉన్న సైడేనండి 3 లేదా 4 గుర్తులు ఇలా పెట్టుకొని ఆ గుర్తు వచ్చిన దగ్గర కుచ్చు పెట్టుకొని ఈ క్లాత్ను కుట్టుకోవాలి. చూడండి, క్లాత్ను ఇలా ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి స్ట్రైట్గా పెట్టుకొని అక్కడ గుర్తులు పెట్టిన చోట మాత్రం చిన్న చిన్న కుచ్చులు వేసుకుంటూ కుట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ పీసు ఈ డిజైన్ పక్కకు ఇలా మడత పెట్టుకొని దీన్ని కూడా బ్యాక్ నెక్ ఎలా కుట్టామో అలాగే కుట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ కాకుండా స్క్వేర్ డైమండ్ కూడా కుట్టుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్ నెక్కి పీసు రాంగ్ సైడ్ నుంచి తీసుకోవాలండి. ఇక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ను ఇలా ఫ్రంట్ వైపుకు వచ్చేట్టుగా పెట్టుకొని స్టార్టింగ్లో అలాగే క్లాత్ ఎండింగ్లో కూడా 2 చోట్ల స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత ముందుగా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్లో ఇలా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కు క్లాత్ మర్చుకుట్టలేదు కదా, దాన్ని ఇలా దీనిపైన పెట్టేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా పెట్టేసుకొని 1/2 ఇంచి పైన 2 షోల్డర్స్ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ మూల కట్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే క్లాత్ వెనక్కి తిప్పుకొని కుట్టుకున్నామో సేమ్ అలాగే ఇది కూడా కుట్టేసుకోవాలి. చూడండి, కుట్టుకున్న తర్వాత ఫ్రంట్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్కి క్లాత్ ఉన్నంత పెట్టమన్నారు కదా, అందుకని ఇలా చిన్నగా మడిచి కుట్టాను. అలాగే 2 హ్యాండ్స్ కుట్టేసుకొని ఇప్పుడు బాడీకి వీటిని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్కి ఉన్న క్రాస్ ఫ్రంట్ సైడ్ ఉండేట్టుగా పెట్టుకొని షోల్డర్ మిడిల్ అలాగే హ్యాండ్ మిడిల్ మధ్యలో పెట్టుకొని ఎటు సైడ్ అటు సైడ్ కుట్టేసుకోవాలి. అలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. తర్వాత నైటీకి ఫ్రంట్లో డిజైన్ కోసం ఇలా బందె కుట్టుకోవాలి. చూడండి, ఇలా 2 క్లాత్లు మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసి ఇలా చిన్నగా బందెలాగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న దానికి హ్యాంగింగ్స్ కుట్టడం కోసం క్లాత్ని ఇలా మడిచి తర్వాత బందె పైన ఇలా పెట్టేసుకొని కింద క్లాత్ని ఇలా మడుచుకొని క్రాస్గా కుట్టుకోవాలి. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. ముందుగా ఈ క్లాత్ను వెనక్కి తిప్పేసుకొని ఈ బందెను డిజైన్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా బందెను స్ట్రైట్గా పెట్టుకొని తర్వాత ఒక పక్క నుంచి క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో పక్క నుంచి కూడా సేమ్ అలాగే చేసిన తర్వాత ఒకదానిపైన ఇంకొక క్లాత్ను పెట్టుకొని కింద 2 ఈక్వల్గా ఉండేట్టుగా చూసుకోవాలి. తర్వాత ఈ మిడిల్లో కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న దానిని ఫ్రంట్ పార్ట్ను ఇలా క్లాత్ మడత పెట్టేసుకొని మిడిల్లో ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత మిడిల్ కింది నుంచి పైకి 1 ఇంచి గుర్తు పెట్టుకొని అక్కడ ఈ బందెను పెట్టుకొని మిడిల్లో కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మిడిల్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బాడీకి కింద క్లాత్ను జాయింట్ చేసుకోవాలి. ముందుగా స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచి డిస్టెన్స్తో కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ మిడిల్ గుర్తు పెట్టాం కదా, దాని మిడిల్ అలాగే క్లాత్కి ఆల్రెడీ మిడిల్ గుర్తు పెట్టాం కదా, దానిపైన పెట్టేసుకొని ఈ మధ్యలో ఉన్న క్లాత్ అంతా చిన్న చిన్న కుచ్చుళ్ళుగా పెట్టుకుంటూ రావాలి. అలాగే ఇంకో సైడ్ నుంచి కూడా క్లాత్ను స్ట్రైట్గా పెట్టుకొని వచ్చి ఆ మిగిలిన క్లాత్ను మధ్యలోనే చిన్న చిన్న కుచ్చులు పెట్టి కుట్టేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచి పైన హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. సేమ్ డిస్టెన్స్ 1/2 ఇంచి డిస్టెన్స్తోనే కింది వరకు కుట్టేసుకోవాలి. సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఓకేనండి, నైటీ కుట్టడం అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నెక్ దగ్గర కావాలంటే రౌండే కాకుండా స్క్వేర్ కానీ డైమండ్ కానీ కుట్టుకోవచ్చు. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.